ఇది ఒక శరీరాన్ని కదిలించే కథ. మహాభారతంలో అత్యంత చతురస్రమైన ఎపిసోడ్. లక్కగృహం నుండి పాండవులు తప్పించుకోవడం, శకుని దుర్యోధనుల కుట్రను కుంభస్థల మార్గంగా విడిచిపెట్టి పాండవులు ఎలా బ్రతికారో చూద్దాం. దుర్యోధనుడు పాండవులను నాశనం చేయడానికి శకునితో కలిసి ఓ ప్రమాదకరమైన యోజనాన్ని తయారు చేశాడు. వారిని లక్కగృహం అనే మామిడి కట్టిన ఇంట్లో ఉంచి అగ్ని ప్రమాదంలో బలి చేయాలని సంకల్పించాడు. కానీ చతురుడైన విదురుడు ఈ కుట్రను ముందుగానే గ్రహించి అతను యుధిష్ఠరుడికి సంకేత భాషలో హెచ్చరిక ఇచ్చాడు. వచ్చే ప్రమాదాన్ని గమనించు, ఇది నీ నాశనానికి దారి తీస్తుంది అని. విదురుడి హెచ్చరిక విన్న పాండవులు సిగ్గరాజుతో సహకరించి రహస్యంగా ఓ పొగొత్తరాన్ని త్రవ్వడం ప్రారంభించారు. ఇది వారి బ్రతుకును రక్షించే ఒక ఏకైక మార్గంగా మారింది. ఒక రాత్రి భీముడు ఇంటిని పూర్తిగా దానం అయ్యేలా చేసి అందరూ అగ్నిలో కాలిపోయారని కౌరవులను నమ్మించాడు. కానీ అప్పటికే వారు భూమి కింద త్రవ్విన మార్గం ద్వారా తప్పించుకుని అడవుల్లో ప్రవేశించారు. అదే రాత్రి లక్కగృహం అగ్నికి ఆహుతి అయిన పాండవుల కోసం కొత్త ప్రయాణం ప్రారంభమైంది. వారు తమ తెలివితేటలతో, ధైర్యంతో మరోసారి దుర్యోధనుడి కుట్రను భగ్నం చేశారు. మహాభారతంలో ఈ అద్భుతమైన ఘట్టం మనకు తెలివితేటలు, అప్రమత్తత ఎంత ముఖ్యమో నిరూపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. వరకు జై హింద్.